సో తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోగా క్యాబినెట్ రీషఫుల్ జరగబోతోంది. సో దానిలో కీలకమైనటువంటి వికెట్లు అంటే కొంతమందిని తీసేసేటువంటి అవకాశాలు అన్నట్టుగా ఒక వాదన వస్తోంది. ఇంకొక ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. పూర్తిస్థాయి క్యాబినెట్ కూడా ఉండే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏఐసిసి అధ్యక్షులు ఎవరైతే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే మిగతా వాళ్ళతోటి కొంత ఏఐసిసిలో ఉన్న కీలకమైన వ్యక్తులతో చర్చించి ఒక ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాని గురించి ఈరోజు చాలా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించుదాం. అయితే ఇది మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు ఈ స్టోరీ చేస్తా ఉన్నాను. దీనిలో మార్పులు జరిగేటువంటి అవకాశాలని ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎవరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఎవరిని తొలగించే అవకాశాలు అనేటువంటి కూడా కొంత చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో రకరకాల వాదాలు వినిపిస్తున్నాయి, రకరకాల నెరేటివ్స్ ఉన్నాయి, వాదాలు చాలా రాజకీయపరమైన చర్చలు కూడా ఉన్నాయి. సో దానిలో కీలకంగా ఎవరిని ఇంకా యాక్చువల్గా క్యాబినెట్లోకి ఒక ముగ్గురిని తీసుకోవాలి, ఇంకా ముగ్గురిని తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి, ఆ స్పేస్ ఉంది. దానిలో ప్రధానంగా ఒకరు బీర్లా ఐలయ్య, ఎవరు ఆలేరు సంబంధించినటువంటి కుర్మ యాదవ సామాజిక సంబంధించినటువంటి బీర్లా ఐలయ్య పేరు ప్రథమంగా వినిపిస్తోంది బీసీ కోటాలో. అదేవిధంగా ఇంకొక పేరు వచ్చేసి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు చాలా బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇట్లా ఇంకొక ఇద్దరు పేర్లు బలంగా, ఈ ఇద్దరి పేర్లు అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక వ్యక్తి పేరు కూడా వినిపిస్తూ ఉంది, అది నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక రకరకాల పేర్లు అయితే వాదన వినిపిస్తాయి. ఆది శ్రీనివాస్ పేరు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కానీ ఆది శ్రీనివాస్ పక్కనే వేములవాడ నియోజకవర్గం పక్కనే ధర్మపురి ఉంది. సో అక్కడ అడ్లూరు లక్ష్మణ్ చాలా ఉన్నాడు కాబట్టి మీరు పక్క కాన్స్టిట్యూన్సీలు ఇవ్వద్దా అనేది ఒక డౌట్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి పేరు ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా చాలా ప్రధానంగా వినిపిస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ పేరు విషయం ఏంటంటే ఈయనను డిప్యూటీ సీఎంగా నియమించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు జరగబోయే యాడ్ చేసేటువంటి ప్రధానమైనటువంటి మూడు ఏవైతే క్యాబినెట్ బెర్తులు ఉన్నాయో దానిలో బీర్లా ఐలయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది, ప్రేమ్ సాగర్ రావు పేరు, మహేష్ కుమార్ గౌడ్ పేరు డిప్యూటీ సీఎంగా వినిపిస్తూ ఉంది. అయితే ఎవరైనా తీసేసే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. సో ఇక్కడ బీర్లా ఐలయ్య బీసీ, ఏది కుర్మ యాదవ్ సామాజికకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రేమ్ సాగర్ రావు వెలమ, సో ఈయన వెలమ సమాజం సంబంధించినటువంటి వ్యక్తి, ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు, మహేష్ కుమార్ గౌడ సామాజిక వర్గం. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే దీనిలో వీళ్ళ ప్రధానంగా ఈ ముగ్గురు అయితే కన్ఫర్మ్ అని అంటూ ఉన్నారు. బీర్లా ఐలయ్య కన్ఫర్మ్ అంటూ ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు కన్ఫర్మ్ అంటున్నారు, మహేష్ కుమార్ గౌడ్ కన్ఫర్మ్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సీనారియో ప్రకారం, జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం వీళ్ళ పేర్లు అయితే యాడ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమందిని కూడా తీసేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎవరంటే పొన్నం ప్రభాకర్ను తీసేసేటువంటి అవకాశాలు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయన పైన వస్తున్నటువంటి కబ్జా ఆరోపణలు కావచ్చు, రకరకాల భూ పంచాయతీలు కావచ్చు, ఇవన్నీ ఆయన మెడకు చుట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి పొన్నం ప్రభాకర్ను తీసేస్తే ఆయనకు ఏమిస్తారు, ఆయనను ఎటు పంపిస్తారు అనేది ఒక ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. సో పొన్నం ప్రభాకర్ను కనుక తీసేసే అవకాశాలు ఉన్నాయి, కానీ తీసేస్తారా లేదా అనేది ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో దానిలో ఈయన పేరు ప్రథమంగా వినిపిస్తూ ఉంది. దీనిలో ఒకవేళ పొన్నం ప్రభాకర్ కనుక ఒకవేళ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎంగా నియమింపబడితే పొన్నం ప్రభాకర్ గౌడ్ ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్గా నియమించే అవకాశాలు కనబడుతున్నాయి. లేదంటే ఆయనను ఏఐసిసిలోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది ఒక పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఇంకా కొండా సురేఖ పేరు కూడా వినిపిస్తూ ఉంది. కానీ కొండా సురేఖ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, సో ఇక్కడ ప్రధానంగా కొండా సురేఖకు 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి మహిళా కోట ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా పద్మశాలి కోట ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా ఇటు మున్నూరు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గం, ఈ 3 అడ్వాంటేజ్లు ఉంటాయి. కాబట్టి ప్లస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
ఓవరాల్ క్యాబినెట్లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి వ్యక్తిగా కొండా సురేఖకు ఒక పేరుంది. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా సత్సంబంధాలు ప్లస్ సీనియర్ దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా పనిచేసేటువంటి అనుభవం, ప్లస్ వరంగల్ జిల్లాలో ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొండా సురేఖకు పేరైతే ఉంది. సో తన మీద అవినీతి ఆరోపణలు లేవు. అదేవిధంగా మహిళా కోటాలో, పద్మశాలి కోటాలో, మున్నూరు కాపు కోటాలో కూడా ఈమె యొక్క పేరును కాంగ్రెస్ పార్టీ వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈమెను తీసేస్తే ఇంకొక మహిళకు అవకాశం ఇవ్వాలి, ఈమెను తీసేస్తే ఇంకొక పద్మశాలికి అవకాశం ఇవ్వాలి, ఈమెను తీసేస్తే ఇంకొక మున్నూరు కాపుకి అవకాశం ఇవ్వాలి. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ కొండా సురేఖకు ఉన్నాయి కాబట్టి ఈమెను తీసేసేటువంటి అవకాశాలు లేవు. కానీ చర్చ అయితే జరుగుతూ ఉన్నది. చూద్దాం, ఈ ఇంకొక వారం 10 రోజుల్లోగా క్యాబినెట్ రీషఫిల్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి చేసినట్టు చాలా విషయాలలో, రేవంత్ రెడ్డి కోటరీ చేసిన విషయాలలో రీసెంట్గా కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి కామెంట్స్, దాదాపు 3-4 నెలల క్రితం చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ విధంగా సంచలనం సృష్టించో మనం చూసాం. సో ఒక సాకు తప్ప ఏమైనా తీసేయడానికి వేరే సాకులు అయితే కనబడతలేవు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ 2 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎవరు, ప్రేమ్ సాగర్ రావు ఒక వెలమ ఉన్నాడు. ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ప్లేస్లో ఇంకొక ఎవరైతే జూపల్లి కృష్ణారావు ఒక వెలమ సామాజిక సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనను తీసేసి ప్రేమ్ సాగర్ రావును కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చూద్దాం మరి జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ శాసనసభ వ్యక్తిని కానీ, అదేవిధంగా శాసనసభ్యుని కానీ, సీనియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఏం తీసేసి ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ముచ్చట్లు. సో ఇందులో ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తి పేరు కూడా ఉంది. సో దానిలో బట్టి విక్రమార్క పేరు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. బట్టి విక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. సో ఈయనను డిప్యూటీ సీఎం బాధ్యతల నుంచి తప్పించేటువంటి అవకాశాలు లేవు. సో ఆయనకు స్పీకర్గా పంపించేటువంటి అవకాశాలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు పిసిసి ప్రెసిడెంట్ అవకాశాలను కూడా చూస్తూ ఉన్నారు. సో ఈ 2 అవకాశాలని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ప్రధాన చర్చ జరుగుతుంది. అందుకే నిన్ననో మొన్ననో కేబీఆర్ పార్క్లో బట్టి విక్రమార్క, మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్ ముగ్గురు మొన్న కేబీఆర్ పార్క్లో వాక్ చేసిర్రు. సో అదేంటి అంటే మేమంతా కలిసే ఉన్నామనేటువంటి ఒక వాదనను, అంటే ఒక న్యూస్ను బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసిరు మొన్న. సో దానిలో భాగంగా ఇది అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే బట్టికి ఎసరు పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ మరి తనకు ఉండేటువంటి పట్టు, అంటే తను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో గతంలో 2014 నుంచి మొన్నటి వరకు కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. సో మరి ఆయనను తీసేసేటు ధైర్యం చేస్తారా? ఎందుకంటే ఆయన దళిత సమాజకు సంబంధించిన వ్యక్తిగా, సో ఆయనకు ఒక పేరు కూడా ఉంది కాబట్టి నెంబర్ 2గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ 2గా ఉన్నాడు కాబట్టి ఆయనను డిప్యూటీ సీఎంగా తీసేసేటువంటి ధైర్యం చేస్తారా? చేసి స్పీకర్గా, స్పీచ్ ప్రెసిడెంట్గా ఎక్కడికైనా పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా బట్టి విక్రమార్క ఏంది ఆయనపైన వస్తున్న ఆరోపణలు ఏంటంటే కాంట్రాక్ట్లల్లో బిల్లుల విషయంలో ఏవైతే కమిషన్లు అవుతున్నాయో అవి విపరీతంగా దానివల్ల పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇవన్నీ ఈక్వేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ బట్టి ఈ స్పీకర్ పొజిషన్ ఇవన్నీ కనబడతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మంత్రివర్గంలో తీసుకున్నటువంటి అవకాశం, ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా మంత్రిగా తీసుకోమని చెప్పేసి కూడా ఎవరైతే మన ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్కను తీసేస్తే ఇంకొక సేమ్ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళను తీసుకోవాలి. సో అది ఇప్పుడున్నటువంటి స్పీకర్ దళిత సామాజిక వర్గం కాబట్టి ఆయన తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు. సో ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్క పేరు ఒకవేళ ఆయనను డిప్యూటీ సీఎంగా మంత్రిగా తొలగిస్తే, సో ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీధర్ బాబును తీసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించిన వివాదంలో ఒక చర్చ జరుగుతోంది కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. సో కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా? ఎందుకంటే ఇప్పుడు
బీర్లాయిలే బీసీ కోటాలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతా ఉన్నది. సో ఆయన కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. సో అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా తీసుకుంటే నలుగురు అవుతారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. సో అవకాశం లేదు, మ్యాక్సిమం అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి సో ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని అనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సిడబ్ల్యూసీలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అత్యున్నతమైనటువంటి బాడీ సిడబ్ల్యూసీ అనేది. సో ఏఐసిసిలో కీలక పదవి కానీ సిడబ్ల్యూసీలో తీసుకునేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిడబ్ల్యూసీలోకి తీసుకుంటే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశం వచ్చేటువంటి మంత్రిగా అవకాశం వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉన్నది. సో ఇప్పుడు బట్టి విక్రమార్క స్పీకర్గా వెళ్తే ఒక రకమైన ఈక్వేషన్ ఉంటుంది, లేదు పీసీ ప్రెసిడెంట్గా వెళ్తే ఒక రకమైన ఈక్వేషన్ ఉంటుంది. సో ఇందులో పొన్నం ప్రభాకర్ పీసీ ప్రెసిడెంట్కి వెళ్తే ఒక రకమైన అవకాశం ఉంటుంది, ఏఐసిసికి వెళ్తే ఒక రకమైన అవకాశం ఉంటుంది. సో ఇందులో పీసీసీ ప్రెసిడెంట్ కూడా చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు వస్తే బట్టికి రావచ్చు, లేదంటే పొన్నం ప్రభాకర్ రావచ్చు. సో వీళ్ళిద్దరు కాదు అని అనుకుంటే ఇంకొక పేరు ఏది లంబాడా సామాజిక వర్గానికి ఇంతవరకు పెద్దపీట వేయలేదు ఈ యొక్క ప్రభుత్వంలో. సో ఇప్పుడు ఒకవేళ లంబాడా సామాజిక వర్గం సంతృప్తి పరచాలని అనుకుంటే పీసీసీ ప్రెసిడెంట్గా బలరాం నాయక్, ఎవరైతే మహబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బలరాం నాయక్ను పీసీసీ ప్రెసిడెంట్గా కూడా తీసుకునేటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ. అంటే కాంగ్రెస్ పార్టీ రీషెఫిల్లో, క్యాబినెట్ రీషెఫిల్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ రీషెఫిల్లో జరిగేటువంటి ప్రధానమైనటువంటి పేర్లు అయితే ఇవి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో భారీ మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చర్చలో భాగంగా సో ఏఐసిసి డిసైడ్ చేసినటువంటి ఈ యొక్క పేర్లు, దీనిలో చాలా వరకు మార్పులు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలో ఈ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చాలా క్లియర్గా నాకు వచ్చినటువంటి ఒక సోర్స్, వాస్తవమైనటువంటి సోర్స్ నుంచి నేను చెప్తున్నటువంటి విషయాలు ఇవి. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో మరి చూద్దాం, ఇంకా వారం 10 రోజుల్లోగా ఈ యొక్క విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉంది.